నమస్కారం. మన ఈ సమాజంలో డబ్బు సంపాదించాలంటే మొదట ఉండాల్సింది తెలివి, 2 ధైర్యం, 3 ఓపిక. ఈ 3 ఉంటేనే డబ్బు సంపాదించగలం. ఎస్పెషల్లీ బంగారం, వెండి విషయంలో ఇవి ఖచ్చితంగా ఉండాలి. ముందు తెలివి, బంగారం కొందామా, వెండి కొందామా. 2, ఇందులో వచ్చేసి ఒకవేళ రేట్లు పడిపోతే ఎలా ఉండాలి, ఏం చేయాలి, ధైర్యం. అండ్ అదేంట్రా మనం రేటు పెరిగిద్దని కదా కొన్నాం, అదేంట్రా రేటు తగ్గుతుంది అనిపించినప్పుడు ఏం పర్లా, ఖచ్చితంగా వెండికి డిమాండ్ ఉండింది, ఖచ్చితంగా బంగారానికి డిమాండ్ ఉండింది. ఏం పర్లా, వెయిట్ చేద్దాం. మహా అయితే ఇప్పుడు వడ్డీ కట్టుకోవాలి, మహా అయితే ఏదో కొంచెం తగ్గినట్టు అనిపించింది, పెరిగిద్ది, ఓపికతో ఉన్నాం, సహనంతో ఉన్నాం, ఖచ్చితంగా లాభాలు వస్తాయి అని కనుక వెయిట్ చేయగలిగితే మహా అయితే ఒక 2 నెలలు వడ్డీ, ఆ తర్వాత మొత్తం క్రాస్ చెక్ చేస్తే గట్టిగా లాభాలు వస్తాయి. అంటే సహనం. ఈ 3 ఉంటేనే బంగారం, వెండి విషయంలో పెట్టుబడులు పెట్టండి, కొనుక్కోండి, దాచుకోండి, అమ్ముకోండి. ఈరోజు వెండి ఆల్ టైమ్ హయ్యెస్ట్ 5,000 రూపాయలు పెరిగింది కేజీకి, అక్షరాల 2,26,000 రూపాయలు ఉంది. మొన్న మధ్య వెండి రేటు పెరుగుతున్నప్పుడు వెండి యొక్క అవసరం ఏముంది ఈ సొసైటీకి అన్నప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్లో, సోలార్ ప్యానల్స్లో, అదేవిధంగా చాలా ఇండస్ట్రీస్లో వాడుతూ ఉంటారు. అండ్ వెండికి సంబంధించి ప్రొడక్షన్ వచ్చేసి అంత లేదు, దానివల్ల ఇంత డిమాండ్ అని చెప్పుకున్నాం. అకస్మాత్తుగా ఢమాఢమాఢమా రేటు పడిపోయింది. ఇక అప్పుడు కొంతమంది అయితే మీరు చెప్పారని కొన్నాం అని కొంతమంది. అదేంటండి, నేను చెప్పాను కదా ఒక రేటుకి వస్తే అమ్ముకోండి, ఒక రేటు పడిపోతుంది భయం వేస్తే అమ్ముకోండి, జాగ్రత్త చూసుకుని చెప్తున్నాను కదా, మీరు మానిటర్ చేసుకోకుండా నేను చెప్పిన ప్రతి వీడియో చూడకుండా ఇలా ఏంటని కూడా ఆ రోజు అన్నాను. బట్ ఎలాగంటే అన్నప్పుడు నాకు కొంతమంది అన్నారు, ఏం పర్లేదు గారు, మీరు కరెక్ట్గానే ఉన్నారు, కరెక్ట్గానే చెప్పారు, మీ వేలో మీరు వెళ్ళిపోండి, కొంతమంది అట్లా ఉంటూనే ఉంటారు, మీరు పట్టించుకోవద్దు అన్నారు. అగైన్ నేను అప్డేట్స్ ఇస్తూనే ఎవరు అన్నారు, మీరు అప్డేట్స్ ఇస్తున్నారు తప్ప పెరిగిద్దా తగ్గిద్దా కొనాలా లేదా చవట్లేదు, ఎందుకు చవట్లేదు చెప్తూనే ఉన్నా, వాళ్ళు వీడియో పూర్తిగా చోట్ల. సో ఇప్పుడు కూడా ఏమంటున్నాను, వెండి ఈరోజు 2,26,000 రూపాయలు ఉంది. మేబీ 2,50,000కి వెళ్ళాక మళ్ళీ పడొచ్చేమో, మేబీ ఇక ఇలాగే దూసుకుపోవచ్చేమో. బట్ వెండి అయితే పెరగటం ఖాయం. ఒకవేళ పడినా, ప్రాఫిట్ బుకింగ్ కోసం పడినా మరలా పెరగటం అయితే ఖాయం. సో డైలీ నేను చెప్తుంది, రిస్క్ ఫేస్ చేయగలం అనుకుంటే, డబ్బు మా దగ్గర బాగా ఉంది అనుకుంటే హ్యాపీగా వెండి కొనుక్కోండి, లాభాలు బాగా రావాలి అనుకుంటే, రిస్క్ అయినా పర్లేదు అనుకుంటే. లేదు బాబు మాకు రిస్క్ వద్దు, లాభం కావాలి, కూల్గా కావాలి అనుకున్నప్పుడు బంగారం బెస్ట్ అనమాట. అయితే ఈరోజు బంగారం అసలు కదలడం, నేను ఎలాగైతుందో అలాగే ఉంది. 22 క్యారెట్ గోల్డ్ 1,23,000 రూపాయలు ఉంది. 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 1,34,180 రూపాయలు ఉంది. ఇది హైదరాబాద్ రేటుకి సంబంధించి నేను చెప్పాను. అండ్ ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటూ ఉంటుంది. మన హైదరాబాదు, వైజాగ్, విజయవాడ మాత్రం ఒకే రేటు ఉండింది. మళ్ళీ ఇందులో కూడా కొంతమంది ఈ జ్యువెలరీ వాళ్ళు ఉంటారు కదా, ఓనర్లు, వీళ్ళు కొంతమంది చెన్నై రేటు, కొంతమంది వచ్చేసి బొంబాయి రేటు, కొంతమంది ఢిల్లీ రేటు ఫాలో అవుతూ ఉంటారు, కలకత్తా రేటు. ఇలా 4 షాపులు తిరగండి, క్రాస్ చెక్ చేసుకుని ఎక్కడ బాగుంటే అక్కడ. బట్ జాగ్రత్త, హాల్ మార్క్ సింబల్, బిల్లు, జిఎస్టీ అంటే జాగ్రత్త. అవేమి లేకుండా ఇస్తా ఉన్నప్పుడు కనీసం దాని మీద వచ్చేసి హాల్ మార్క్ సింబల్ ఉందా లేదా, అది 916 కాదా, జ్యువెలరీ ఆర్నమెంట్ అన్నప్పుడు క్రాస్ చెక్ చేసుకోండి. బట్ బ్లైండ్గా మాత్రం రేటు తక్కువ వస్తుందని చెప్పేసి అక్కడ పెడితే కొనకండి, ఇబ్బంది పడతారు. అండ్ ఈ వీడియోని యాక్చువల్గా క్యాట్ డివోషన్ ఛానల్ ఇవ్వాలి, బట్ ఎస్పీ ఛానల్ ఇస్తున్నా. అండ్ ఇప్పుడు కూడా ఆల్రెడీ ఇందాక ఒక ఇంపార్టెంట్ వీడియో పెట్టాను, బట్ ఇప్పటికిప్పుడు వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ రేట్లు అన్నవి కొంచెం మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఈవినింగ్కి. ఇప్పుడు ఈ రేటు కనుక నేను చెప్పింది మీకు కనుక రీచ్ అయితే ప్రాపర్ వేలో, దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు, అమ్మ బాబోయ్ వెండి రేట్ పెరిగిందా అని చెప్పేసి మీ దగ్గర ఉన్న వెండిని అమ్ముకునే అవకాశం కూడా ఉండేది కదా, హ్యాపీగా అమ్ముకోండి మరి. ఎందుకంటే మొన్న మంచి కొన్నారు, 2,10,000 ఉన్నప్పుడు కూడా కొన్నారు, వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు. నేను అన్న ఏం పర్లేదు, ధైర్యంగా ఉంటే ఉంచండి, ఏం కాదు, నా వల్ల కావట్లేదు అని అనుకుంటే అప్పుడు అమ్ముకోండిలే అన్న. సో ఆ వెండికి సంబంధించి ఎవరైతే దాచుకొని ఉన్నారు, 2,20,000 వచ్చింది, హ్యాపీగా అమ్ముకోండి. ఏం పర్లా, ఇంకా పెరిగిద్ది, మా దగ్గర మస్తు డబ్బు ఉంది, వెయిట్ చేస్తామంటే హ్యాపీగా ఉండండి.